సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కొత్త రేషన్ కార్డులను సిస్టమాటిక్ గా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు కూడా సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. మంచి క్వాలిటీ సన్నబియ్యం స్కీము ఈ ఉగాది నుంచి కూడా మనం మొదలు పెడుతున్నాం. రేషన్ కార్డు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి సుమారు 89.8 lakh రేషన్ కార్డ్స్. మేము మొదటి విడతగా వెంటనే ఏదైతే ఎడిషనల్ మెంబర్స్ యాడ్ చేయాలనో రేషన్ కార్డ్స్కి చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయాలో వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఈ రేషన్ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ కూడా ఇది కొంత సిస్టమాటిక్గా మెటిక్యులస్గా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఏప్రిల్ నెలలో కొత్త మెంబర్స్కి కొత్త రేషన్ కార్డు ఏదైతే ఐడెంటిఫై చేసినరో అందరికి కూడా సన్నబియ్యం ఇవ్వబడుతుంది. మీకు రేషన్ కార్డు ఫిజికల్గా రేషన్ కార్డు చేరకపోయినా మీ పేరు బెనిఫిషరీస్ లిస్ట్ వస్తే మీకు తప్పనిసరిగా ఆ రేషన్ వస్తుంది.